హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే మీకు ఒక కథ చెప్పాలి. సో అది సైన్స్కి కూడా దగ్గర అవుద్ది. సో నేనైతే ఆ కథ చెప్పే ముందు మీకు ఒక క్లూ ఇస్తా. అది విష్ణుమూర్తిలో ఒక అవతారం. సో నేనైతే మీకు ఒక ఇంటి ఒకసారి భూదేవిని హిరణ్యకశిపుడని ఒక అసురుడు క్షీరగర్భ సాగరం అంటే కాస్మిక్ క్వశ్చన్లు పడేస్తారు. అయితే వరాహవతారం ఏం చేసి విష్ణుమూర్తి భూమిపై ఉన్న ప్రేమతో వెళ్ళి వరాహవతారంతో హిరణ్యకశిపుడిని ఓడించి భూదేవిని బయటికి తెస్తారు. అయితే మీకు ఇక్కడే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటబ్బా భూమిపై తప్ప ఇంకెక్కడ నీళ్ళు ఉండవు, అలాంటిది భూమిపై భూమినే భూమిపై పడేశారంటే అది కాదు గైస్ అసలుకి. సో మన సైన్సెస్ ఏం కనుక్కున్నారంటే 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక పెద్ద మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉందంట. దాని మధ్యలో అది అసలు ఎలా ఉందంటే చుట్టూ కొన్ని టన్నుల 14 ట్రిలియన్ లీటర్స్ ఉన్న ఒక ఓషన్ దొరికింది. ఏంటబ్బా అని హిందూ స్క్రిప్చర్స్లో చూస్తే ఇదే ఫస్ట్ వచ్చిన విష్ణుమూర్తికి దశావతారంలో వచ్చిన ముందు 3 వచ్చిన అవతారాలకు దగ్గర అవుతుంది. ముందుగా వచ్చేసి మత్స్య, దాని తర్వాత కూర్మ, దాని తర్వాత వరాహ. ఈ మూడింటికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఎస్ మనకంటే ముందే హిందూ నాలెడ్జే సైన్స్కి దగ్గరగా ఉంది. ఇక హిందూ నాలెడ్జ్కే చాలా దగ్గర పడుతుంది అని అంటున్నారు. సో ఇంతే గైస్, ఇంక ఈ వీడియోస్ నేనైతే మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.